వయసు పెరుగుతున్న కొద్దీ మగవారిలో శృంగారంపై ఆసక్తి సన్నగిల్లడం సహజమే. అయితే మనలో కొంతమందికి చిన్న వయసులోనే శృంగారంపై పెద్దగా ఆసక్తి ఉండదు. శృంగార జీవితం నిస్సారంగా మారడానికి శారీరకంగా, మానసికంగా చాలా కారణాలే కనిపిస్తాయి. అయితే ఇలాంటప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక పదార్థాలకు చోటు కల్పిస్తే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతారు నిపుణులు. దంపతుల మధ్య శృంగారంపై ఆసక్తిని పెంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు ముందులా శృంగారంపై ఆసక్తి ఉండటం లేదా? చాలా మంది ఎప్పుడో అప్పుడు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. శృంగారం మీద ఆసక్తి సన్నగిల్లడానికి కుంగుబాటు వంటి కొన్ని జబ్బులు దోహదం చేస్తుండొచ్చు. కానీ చాలా మందిలో ఎలాంటి కారణమో కనబడదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పొగ మానేయటం, ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే ఆ ఉత్సాహాన్ని తిరిగి పొందొచ్చు. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, అక్రోట్ వంటి గింజపప్పుల్లో లైంగిక ఆరోగ్యం, సంతాన సామర్థ్యాలను పెంపొందించే జింక్, సెలీనియం, విటమిన్ ఇ వంటి బోలెడని పోషకాలుంటాయి. జింక్ సెక్స్పై ఆసక్తిని కలగజేస్తుంది. ఇక వీటిల్లోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడులో డోపమైన్ స్థాయిలు పెరగడానికి దోహదం చేస్తాయి. డోపమైన్ సెక్స్ కోరికను ప్రేరేపించడంలోనూ పాలు పంచుకుంటుంది. ఇక స్ట్రాబెర్రీలో జింక్ మోతాదు ఎక్కువ. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టెరాన్ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికను ఉద్దీపింపచేస్తుంది. మిగతా పండ్ల మాదిరిగా కాకుండా స్ట్రాబెర్రీలను గింజలతో పాటు తింటాం కాబట్టి వీటితో జింక్ కూడా దండిగా లభిస్తుంది. స్ట్రాబెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్లు లైంగిక అవయవాలకు రక్త సరఫరా బాగా జరిగేలా చూస్తాయి. ఫలితంగా స్తంభన సమస్యలు తలెత్తకుండానూ కాపాడతాయి. ఇక కాల్షియం, ఐరన్, పొటాషియంతో నిండిన అంజూరాల్లో జింక్ కూడా అధికంగా ఉంటుంది. వీటిల్లోని పీచు గుండెకు మేలు చేస్తుంది. త్వరగా కడుపు నిండిన భావన కలిగించి బరువు పెరగకుండానూ చూస్తుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేవే. గుండె ఆరోగ్యంగా ఉంటే లైంగిక అవయవాలకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. ఇక రోజంతా పనిచేసి అలసిపోవటం కూడా శృంగారంపై ఆసక్తి తగ్గడానికి కారణం కావచ్చు. అయితే ప్రోటీన్లు దండిగా నిండిన గుడ్లు త్వరగా అలసిపోకుండా చూస్తాయి. కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడానికి తోడ్పడతాయి. గుండె జబ్బులతో పాటు స్తంభన లోపం బారిన పడకుండా చూసే అమైనో ఆమ్లాలు కూడా గుడ్లతో లభిస్తాయి. ఇక పుచ్చపండును ఒక రకంగా వయాగ్రాని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలోని సిట్రులిన్ రక్తనాళాలను వదులుగా చేసే నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను ప్రోత్సహిస్తుంది. ఇలా గింజపప్పుల్ని, స్ట్రాబెర్రీ, అంజూరా వంటి వాటిని తరచూ తీసుకోవడం ద్వారా శృంగారంపై ఆసక్తి సన్నగిల్లకుండా చూసుకోవచ్చు.